మా ఆడోళ్ళకు సీరియళ్ళ భాషనే అర్థమవుతుందిరా. గుప్పెడంతా మనసు వేసుకొని మావోని గుండెల్లా గుడి గంట మోగుయు. సరే కానీ సిట్టి దగ్గర బంగారు సాయం తెస్తున్నావు మరి తెస్తున్నావు ఎందుకంటే పైసలు లేనప్పుడు అది అమ్ముకొని పైసలు వాడుకోవాలి. వదినే వదినే భారత వదినే ఓ వదినే మేము మీ ఇంటికి వచ్చిన వదినే ఓ భారత వదినే అదినే అవ ఎటు పొమ్మంటావు ఏందే నువ్వు పోపో అని తలుపుతున్నావు మేము అంబడివాడి. ఈ ఊరు దాటినాక నీకు ఊర్లు కారు వారా కరిమారు పోర్రి దైతాలు పోర్రి. ఈడుంటే ఎట్లా ఈడుంటే ప్రాబ్లం కాదురా. నేను చెప్తా రాయిరా చెప్పు. ఏమైనా మా ఇంటికి కాబోయే కోడలు కార్తీక దీపం. ఇంకా సీరియస్ గిన్నెందుకు ఎప్పిస్తుందా నీకు? మా కథ కూడా అర్థమయ్యేది కదా కానీ రాయిరా నువ్వు. మీ ఆడలతో ఇదే కోసం నాకు. మా ఆడోళ్ళకు సీరియళ్ళ భాషనే అర్థమవుతుందిరా. గుప్పెడంతా మనసు వేసుకొని మావోని గుండెల్లా గుడి గంట మోగుయు. రాసినవారా? ఎవరాదురు బాని గుండాల పెడుతుంది. మంచి రాయన్నారా భీమన్న రాయన్న నీకు ఆయన రాయిరా రాదు కానీ అంకాల పెడతావేమరా నువ్వు. ఆయన గుండాల మంచి రత్తున్నావు మళ్ళీ గుండెలు పెట్టి ఏదో మాట్లాడావా ఇదే నువ్వు మాట్లాడు. అవా ఇంకేమున్నాయా గింతేరా నీ చెప్పు. నాకు అంతేరా నీ ఏమన్నా ఉంటే రాయి మరి. నాది బాగా ఏం లేవు, 2 ముచ్చట్లు ఉన్నా రాత్తగా నేను. ఏమన్నాయారా? నేను ఉన్నాయి కానీ నేను పోయి మాట్లాడతా. ఇట్లా వద్దు, నేను డైరెక్ట్ మాట్లాడతా. లైవ్లో మాట్లాడతావా? పోయి మాట్లాడతా. చిరునవ్వే వేరుంది వద్దు. అవా మరి ఇది ఎవరు ఇచ్చేస్తారే? ఆయనకి ఇంకేం ఆడు పోయి మాట్లాడినప్పుడు ఇచ్చేస్తాడు ఆయనకి. ఏంది ఆడు పోయి మాట్లాడేస్తా అన్నాడు కదా ఇంకా నువ్వు ఏంటిగా మాట్లాడతావు? నువ్వు ఇచ్చిరాపో అవ్వకి రారే అవి ఇచ్చేస్తాయి. పిల్లారి నేనే ఇచ్చేస్తా. రేపు పొద్దుగాలు ఇచ్చేస్తా. ఎప్పుడైనా ఇచ్చేసుకోరు నాకు సమానం లేదు. రేపు పొద్దుగాలు ఇచ్చేస్తారా? ఇచ్చిరాను వెళ్ళండి ఇచ్చిరాను ఎప్పుడైనా ఇచ్చిరా పొద్దుగాలు ఇచ్చేస్తా. అత్తుండు కదా నేను సంగతి చెప్తాను కొడుకు సంగతి చెప్తానంటే నువ్వు ఏమనుకుంటున్నారా? నువ్వు అది కాదు నీకు బామ్మర్. అరే నువ్వేమనుకుంటున్నారా? నువ్వు తిరిగి చూడాలి. అరే నువ్వేమనుకుంటున్నారా? నువ్వు అరే అసలు నువ్వేమనుకుంటున్నారా? నువ్వు ఏమనుకునేది నువ్వు నాకు బామ్మర్ అవుతావరా? గుత్క కట్ట అరే అసలు నువ్వేమనుకుంటున్నారా? నేనేమనుకుంటున్నా బామ్మర్ అవుతావు అనుకుంటున్నారా? అరే నువ్వు బామ్మ మంది చెప్తున్నారే గుత్క కట్టారు గుర్తు గుండు అలాగే పీకాలు చెప్తున్నా. అది కాదురా మీ పొలం మా పొలం పక్క పక్కనే ఎప్పుడైనా ఒకటి డేకులు కరెంట్ పెట్టే నేను గట్ల మాట్లాడితేరా. మీ డాడీ నాకు మామవుతాడు, మీ అమ్మను నాకు అత్తమవుతుంది కదా. ఏంద్ర అత్తమ్మ అవుతుంది మామ అవుతుంది వరుసలు వస్తున్నావు బాగా కథలు ఎత్తున్నావా? కట్టాడు ఎత్తాను వీడేసాడే పీకన కొద్దుకుంటే నువ్వు వరుసలు బాగా వస్తున్నాయిరా. నువ్వు మీరేంటోళ్ళు మేమేంటోళ్ళు ఏం కాదు మనం మీ అక్కలో చెప్తున్నారా అందుకు. మీదేం కులం మాదేం కులం? మళ్ళీ చెప్తావా? మీదేం కులం మాదేం కులం? చెప్పారా డైలాగు? మీకు మాకు సెట్గా చెప్తున్నా. కింది ముఖం వేసుకుని ఓడు కాదు. ఇంకోసారి మా ఇంటికాడ చుట్టుపక్కల కనబడ్డాం అనుకో తెల్లారి చెర్ల మత్తడి కాడ తెలాలి చెప్తున్నా. సేమయ్యి నువ్వు కథలు చెప్తుండేందో. హలో అమ్మా అవునారా? లౌడ్ స్పీకర్ పెట్టు. అవ్వా వాడు బెదిరిచ్చిండే వాళ్ళ తమ్ముడు సంపెత్త తెల్లారి వరకు శవను మత్తడి కాడ ఉండాలంటుండు. నాకు భయం అవుతుంది అవ్వా.
అది కాదవ్వ, నేను చేసుకుంటా, అమ్మాయిని చేసుకుంటా, లేకపోతే లేదు. గవ్వన్నది లేదు, నాకు ఏం చెప్తా తెలియదు. నేను అమ్మాయిని చేసుకుంటా. సరే అవ్వ, అత్త ఉండు. లేదు, ఆ అమ్మాయి కావాలి నాకు, గవ్వని లేదు. అరే తమ్మ, నువ్వు కూడా ఏం చెప్తా తెలియదు. ఆ అమ్మాయిని చేసుకుంటా లేకపోతే చేసుకో మొత్తానికి. సరే ఓకే. ఫోన్ చేస్తున్నావు రోడ్డు ఇప్పుడు చేస్తుంది. బుజ్జి చెప్పు. పొలం కాడా? ఎందుకు? ఏం ముచ్చట? సరే చెప్పు మరి. పొలం కాడ ఉన్నా. పొలం కాడికి వస్తావా? సరే రా మరి. సరే దా మరి. అను సరే మరి దా. ఏంది ఏం చేయాలి? బండి అన్న కూర్చో. మీ వాళ్ళు ఎవరైనా చూస్తారా బిడ్డ? చూడలేదు అత్తమ్మ, ఎవరు చూడకముందుకే వచ్చిన. అరే ఇంకెందుకు కూర్చుంటారా చెప్పిన ఓన్రా. వాళ్ళని చూస్తే మీకు ప్రాబ్లం, నాకు ఇంటికాడ ఉన్నదానికి ప్రాబ్లం. పోరి అంటే ఏడుకోమంటే అవ్వ నువ్వు. ఇదేం పాపం రా. మన ఊరు దాచినాక ఎన్ని అన్న ఊళ్ళు కాడు ఉన్నాయిరా. ఎటు పోమంటావు? తెలియదు కూడా ఊళ్ళు ఉంటే ఎట్లుంటుంది. జైతాలు లేదా అటు గరిమారు దాకా పోర్రి, ఎవరికి దొరకకుండా. అవ్వ ఎటు పోమంటావు? ఏందే నువ్వు పో అని తలుగుతున్నావు మేంబడి. ఈ ఊరు దాచినాక నీకు ఊర్లు కారు వారా, కరిమారు పోర్రి, జైతాలు పోర్రి. ఈడుంటే ఎట్లరా? ఈడుంటే ప్రాబ్లం కాదురా. గాడ మా కోలాలు తెచ్చిపోమంటావే. ఎవరు తెలియకపోతే ఏమైతుందిరా? గాడికైనా ఎవరో కలుస్తారు. బుజ్జిని కావాలి తెలుసా? తెలిసిన వాళ్ళే కావన్నారా? మీ అసలు ఎంతమంది లేరు రాడా? ఈ దోస్తులు ఇట్లా ఇవ్వలేరా ఆడ? మా ఉన్నారు కానీ ఏమంటారు. సరే బండి వద్దరు. నీకేమైందిరా? పోక ముందుకు భయపడుతున్నావు. అయినా కేవలం దొరకాడా మా దోసుగాడు? మీ దోసుగాడు లేరా? ఏం మనుషున్నారా? ప్రేమించిన అమ్మని చేసుకుంటా, నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటా అంటే మళ్ళీ ఇప్పుడు సపరేట్ పోయాడు. నువ్వు ఆవురా తిరుపతిగా ఒకటి బేరిస్తావు. సరే కానీ సిట్టి దగ్గర బంగారు సైన్ అంటే తెస్తున్నావు మరి? తెస్తున్నావు. ఎందుకంటే పైసలు లేనప్పుడు అది అమ్ముకొని పైసలు వాడుకోవచ్చు. సరే కానీ నువ్వు ఏమైనా పైసలు తెస్తావా మరి? పైసలా? అవ్వా పైసలే 5,000 ఉన్నాయి, ఇత్త పారా. చెప్పు మరి. అందుకే పోరా, పైసలు ఉన్నాయి పోరా. జల్దీ అవన్నీ పాకెట్ జాబ్లో పెట్టిర్రా ఇంకా. అవును. అరే ఇలా పైసలు అయితే ఫోన్ నేను బాగా ఒక ముందు పెరుగుతావు. సరే కానీ చిట్టి నువ్వు బంగారు సైన్ తెస్తున్నావు? తెస్తానా. ఎందుకంటే పైసలు లేనప్పుడు అమ్ముకుని కొంచెం పైసలు యూజ్ చేసుకోవచ్చు. అయితే కానీ పైసలు తెస్తాను నువ్వేమన్నా? పైసలా? అవ్వ పైసలు అంటే పెట్టినానే అన్న. నీ పాకెట్ జాబ్లో 5,000 పెట్టిండ్రా. సాల్తీ తొందర పోదాం. మా తమ్ముడు కడుగుతే బతుకుని ఎవరన్నా చూస్తే మళ్ళీ లేని బాధ. అత్తమ్మ పోయేస్తా. మంచిగా పోయేస్తా. మా కూట ఫోన్ చేయర్రి. నా ఫోన్లో పైసలు అయిపోతాడు కదా. పైసలు ఎల్లుండ్రా. ఇవో నేను ఇదరక మీ వాళ్ళ కిరక లేకుండా పంపిస్తాను బిడ్డ. అరి దాన్ని ఏమన్నా అనేవి పోయిన కాడ మంచిగా ఉండుర్రి, లేకపోతే మనకు మాట వస్తుంది. నాకు ఇట్ట కూడా దొరకపోతుంది. మనల్ని ఎందుకంటే ఈడు ఇట్ట ఉందని అడగిట్ట కుక్కోవాలి నోరు తెరిచావు. మంచిగా మంచిగా ఉండుర్రా బిడ్డ. నువ్వు కూడా కోపానికి రాకు. మా పేరు దక్కి కొంత బిడ్డ పోయిన కాడ మంచిగా ఉండుర్రి. ఆట ఎక్కడిది కాదు. మంచిగా వారి బిడ్డ పోయిన కాడ మంచిగా ఉండుర్రి. ఏం ఓడుతున్నావు? చెప్పి చెప్తున్నా. మీరు పోరా. వాళ్ళు పోయేదాకా నన్ను ఆగుతావా లేదురా?
ఇంకో కూడా తీసుకురాదు నువ్వు మళ్ళీ అయ్యో పెద్దదే పో నీ మా పోతా కానీ లొల్లి పెట్టుకోకురా. మంచిగా ఊరి నాన్న అత్తమ్మ పానం మంచిగా చూసుకో ఆ? సరే మీరైతే జాగ్రత్త ఆడ వీళ్ళ పిట్టులు వేరే ఉన్నట్టు నువ్వు పొద్దున వంచిన పాలు దసడి బండి తాగురాళ్ళకు పెట్రోల్ పోయించలేదా ఇది గోత ఉట్టుకుంటున్నావు నా బండి వేసుకో కడుపు పోతున్నావు కథ ఇంకా నువ్వు వాళ్ళు కచ్చుకోపోరా పోతే ఇంకా వేసుకొస్తా పో నీ అమ్మ ఇక ఆడ వేయండి నేను ఇంకో పట్టుకొచ్చి ఇక ఆగలేవురా ఎగిరిన కానీ చాలు కానీ నీ అవ్వ పట్టుకొస్తా ఇంకో తీసుకొస్తా పో తీసుకొచ్చుకోపా చెప్పు తినడం నేను ఏం చేస్తారా తీసుకొచ్చుకోపో అందున్నది మరి దించు లింక్ దించురా. ఏం కలుపుతా నువ్వు నువ్వు ఏ అద్దురా రే అవ్వ అద్దురా ఒప్పుకోరు వాళ్ళు. రారా ఎందుకు తిరుగుతావు ఎందుకు వెనక ముందు చేస్తానవరా నువ్వు వారి ఏమో నా వాళ్ళు ఒప్పుకుంటారు ఒప్పుకోరు దా అద్దురా ఒప్పుకోకపోతే మిమ్మల్ని రారా నువ్వు చెప్పు తింటా మాట్లాడతాను అట్లా నీకు ఎందుకు ఏమో నీకిద్దరికి నచ్చిన ఎవరు వద్దా అంటారా నువ్వే మాట్లాడుకో మాట్లాడుతున్నాడు మేమే మాట్లాడతాం కానీ నువ్వు సపరేట్ కూర్చోండి ఉన్నట్టురా నువ్వు అచ్చి గీడ అవుతారేమరా చెప్పు తినడు మనం ఒకటి అంటే ఈడు ఒకటి అంటాడు ఉన్నది కానీ వాళ్ళు ఏమంటారు నోరు మూయరండి నోరు ఏమన్నా రారా నువ్వు ఉన్నారా ఉన్నది రా ఉన్నది వాళ్ళే రారా బాగుంటుంది ఉన్నది నువ్వు గీడికి వచ్చినాక వెనక ముందు చేస్తాను తలపేచారు ఉంది అది ఇట్లా మనుషులు లేరా అరే పిలవా బుజ్జే బుజ్జి మనల్ని లేరా అనేవారు కూర్చో కూర్చుంటురా వాళ్ళే వస్తారు కానీ పిలువే పిలిచినా ఉన్నది బుజ్జి ఓ అదే అదే ఉన్నదిరా లేరున్నట్టు ఏం పిలుస్తారని అవ్వ కొడతారు అదిరే ఓ అదిరే వదినే వదినే భారత్ వదినే ఓ ఏడు కొట్టం అది పాడచ్చు ఓ అదినే అదినే వదినే వదినే భారత వదినే ఓ వదినే మీ ఇంటికి వచ్చిన వదినే ఓ భారత వదినే అదినే ఎల్లు కొద్ది మిరపతీగ లెక్క తెలియదురా ఏ పాట పాడుతున్నారు గిట్ల? వదినే వదినే భారత వదిన పడుతున్నారు ఆ పాట ఆగురా నువ్వు ఉన్నారో లేరో వదిన వదిన భారత వదినే ఏడు కొట్టం కదా అదినే ఓలు పర్వాడన్నా వదినే ఓ వదినే వదిన వదినే భారత వదినే ఏడు కొట్టం కదా అదినే వెళ్ళు ఏమవుతుందిరా పాట పాడితే ఎందుకు వచ్చిర్రు ఇక్కడ ఏం పని నువ్వు ఎవరు రమ్మన్నారు ఏం పని అంటే అన్న నువ్వే అంటావు ఓ అదినే 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 వదినే భారత వదినే గిటెట్ వచ్చిర్రు అట్లాంటి నాకు బిడ్డ మన అవసరం కాదు ఇప్పుడు అవ్వ అట్లా అదినే ఓ అదినే 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 భారత వదినే బయటకెళ్ళదు ఆగో గీడికి పాట పాడతాను గిటెట్ వచ్చిర్రు మీరు అట్లాంటి ఎట్లా అంతే కదా ఫాస్ట్ ఉంటుంది ఏదైనా ఒకటే అదినే ఓ అదినే అది ఏం సార్ అంటావు వాళ్ళు ఇంట్లో ఉన్నారు అత్తగా రావు ఆగో గిటెట్ వచ్చిర్రు మీరు నాకు అట్లాంటి ఎట్లా బిడ్డ నీకెక్కుందేనే మాకెక్కుందేనే మనకి ఇట్లా ఎట్లా వచ్చిర్రు అంటే ఏమన్నట్టు ఎరకనా ఏం ఎరక చక్క నుంచి మీ నడుగురి మీ అక్కలేదారా అల్లుడు ఎటా వచ్చారు పేరా అటు పొలంకే పేనా వస్తుందా మరి అల్లుడు ఎటా వచ్చారు ఇటా వచ్చిరా మరి ఇటు వచ్చినా కానీ అటు కరెంట్కే పోయినావా మా కరెంట్ నడుస్తుందా గట్టి అల్లుడు ఇటా వచ్చారు ఏం పని నచ్చారు మరి అటు వేరా పొలంకే వేరా మా కరెంట్ నడుతుందా చూసినావా అటు సరే మరి ఏ పోతుందా కరెంటు సూచన వస్తుందా మరి అలాగానే అల్లు వచ్చారు ముగ్గురు ఏం పని నచ్చారు ఇదేనా మామయ్య ఏం పని వచ్చినావు నాకేం తెలుసా ఏం పని నచ్చారు కాదే గప్పట్లా ఏ పోతుందా కరెంటు సూచన వస్తుందా మరి ఎలాగనే వాళ్ళు వచ్చారు ఏం పనికి వచ్చారు ఎందుకు వచ్చారు ముగ్గురు వచ్చారు ఇది ఎలా మా ఏం పనికి వచ్చినావు నాకేం తెలుసు ఎందుకు వచ్చారు ఏం కథ
నువ్వు ఆగే బాబు నీకు తెలియదు నువ్వు ఇంట్లో పోయే. నాకెందుకు తెలియదురా? నాకెందుకు తెలియదు చెప్పు. ఎందుకు ఇట్లా మరుగులు పెడుతున్నావు అన్ని ముచ్చట్లు? కాదే, మొన్న మీ బుజ్జిని మా ఇంటి కాడికి వెళ్ళి గుంజుకొచ్చేది. మా వాడు ఆమెనే చేసుకుంటా లేకపోతే లేదంటాడు. మరి సంబంధం పెట్టుకుందామని వచ్చినవి. ఈ నల్లమొక్కపాడు అన్ని ముచ్చట్లు ఇంట్లో దాసుడే, నాకు ఏ ముచ్చట చెప్తలేడు. ఇగో ఎందుకు వచ్చినావు అంటే అన్నాడు పొలం మా ఇంటి కాడికి వెళ్ళి తీసుకొచ్చారు కదా అని. మరి ఇక మా వాడు ఆమె తప్పితే వాళ్ళు చేసుకోడట, సంబంధం మాట్లాడుకుందామని వచ్చింది. ఇదే ముచ్చట నాకు ఏం అర్థం అవుతలేదు. ఏంది ముచ్చట? ముచ్చట ఏంది, కథ ఏంది, లెక్క ఏంది, నాకు ఏం అర్థం అవుతలేదు. నల్లమొక్కడు అన్ని ముచ్చట్లు దాస్తున్నావు. పిల్లలే నడువురు, ఇడికెళ్ళి నడువురు. ఏం లేదే, మొన్న మీ బుజ్జిని మా ఇంటి కాడికి వెళ్ళి గుంజుకొచ్చారు. అయితే మా వాడు ఆమెను చేసుకుంటాడు, ఆమె తప్పి ఒకరిని చేసుకోడట అన్న. మేము సంబంధం పెట్టుకుందామని. ఏం లేదా అన్న, మొన్న బుజ్జవాళ్ళు మా ఇంటి కాడికి వెళ్ళి గుంజుకొచ్చారు మీ వాళ్ళు. అయితే మా వాడు ఆమె తప్పి ఒకరిని చేసుకోడట, మరి సంబంధం మాట్లాడుకుందామని వచ్చినాం. ఏమో బాగా బుజ్జి బుజ్జి అని వచ్చారు. అరే నడవకపోతే నీకు తెలుసా? ఏం లేదన్న, నాడు బుజ్జిని మా ఇంటి కాడికి వెళ్ళి తీసుకొచ్చారు మీ వాళ్ళు. అయితే మా వాడు ఆ పిల్లనే చేసుకుంటే నాకు వేరే పిల్ల వద్దా అంటాడు. మరి సంబంధం పెట్టుకుందామని వచ్చినాం. ఇదేది ఏం సంబంధం ఏం కదా, నాకు ఏం అర్థం అయితే లేదు. ఎందుకు మీరు వచ్చినట్టు? అరే నీకు తెలుసా ఏమన్నా? ఎందుకు వచ్చే ఏంది, ఏం ముచ్చట ఏంది, కథ ఏంది? ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చింది నువ్వు చెప్పవా? ఏందన్నా, మొన్న మీ బుజ్జిని మా ఇంటి కాడికి వెళ్ళి తీసుకొచ్చారు మీ కొడుకులు. అయితే ఇప్పుడు మా వాడు ఆమె తప్పితే ఎవరిని చేసుకోడట, మరి సంబంధం మాట్లాడుకుందామని వచ్చినాం. అయితే మీరేనా మొన్న ఇది ముచ్చట జరిగింది అంతా మీరేనా? మా ఇంటికాడ అది జరిగితే ఇది నీకు తెలుసా? నల్లమొక్కపడ ఎందుకు చెప్పలే నువ్వు? నీకు తెలిసేనా ఇది? నడు నడు. మీనేనా? ఇందుకేనా మామ వరుస కలిపింది? మామ అన్న వరుస గీడికి వచ్చిందా? నా బిడ్డని మీరు తీసుకుపోడు, ఇది ఎంతవరకు కరెక్ట్? నడు ఇంటికెళ్ళి, నడు నడు, నువ్వు ఇంటికెళ్ళి. అన్న, మొన్న మీ బుజ్జిని మా ఇంటి కాడికి వెళ్ళి తీసుకొచ్చారు. నా కొడుకు ఆ పిల్లని తప్పి చోల చేసుకొని అంటాడు. మరి సంబంధం మాట్లాడుకుందామని వచ్చినవి. మొన్న చేసింది మీరేనా? మా ఇంటికాడ. మీ ఇంటికానేనా? మంచిగానే ఉంది భాగవతం, కానీ ఇది ఏంది, ఇదేంది కథ? చిన్న నీకు తెలుసారా? ముచ్చట తెలుసా? ఏమో మొన్న మీ బుజ్జిని మా ఇంటి కాడికి వెళ్ళి తీసుకొచ్చేదే. మా పిల్లగాడు ఆ పిల్లని తప్పి వేరే పిల్లని చేసుకోడట, సంబంధం మాట్లాడుకుందామని వచ్చింది. సంబంధం మొన్న జరిగిన ముచ్చట ఇదేనా? అంత ఇది నడిచే కథ అంత ఇదేనా? నాకు తెలియకుండా? అవురా? నీకు తెలితే ఇదేనా? నీకు తెలిసిన నీకు తెలుసుకుంటే ఇవన్నీ ముచ్చట దాచుకుంటా నాకు చెప్తున్నా. నడు 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 నడు. నడతారా? నాడ మీ సంగతి మీరు. నా బిడ్డ ఏంద్రా